నిహారిక కొనిదెల ప్రస్తుతం తన సినిమా కమిటీ కుర్రాలు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈమె నిర్మాతగా మారి నిర్మించిన మొదటి సినిమా కావడంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఆగస్టు 9న విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా వేగవంతం చేశారు. ఇకపోతే ఇటీవల ప్రీ రిలీజ్ వేడుకల్లో నిహారిక చేసిన కామెంట్స్ అల్లు అర్జున్ అభిమానులకి ఆగ్రహం తెప్పించాయి. ఇప్పటికే అల్లు మెగా కుటుంబం మధ్య పెద్దెత్తున వివాదాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సమయంలో మెగా ఫ్యామిలీ ఇండస్ట్రీ మొత్తం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలపగా అల్లు అర్జున్ మాత్రం తన స్నేహితుడు వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలపడంతో రెండు కుటుంబాల మధ్య వివాదాలు తలెత్తాయి. ఇక ఈ విషయంలో ఎంతోమంది మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ని ట్రోల్ చేశారు. అయితే ఈ వివాదాల గురించి గతంలో నిహారిక మాట్లాడుతూ మేమెప్పుడు ఈ విషయం గురించి ఇంట్లో చర్చ జరపలేదని తెలిపారు. ఇక పరోక్షంగా అల్లు అర్జున్ గురించి నాగబాబు చేసిన పోస్టులు కూడా సంచలనంగా మారాయి. అయితే తాజాగా నిహారిక తన సినిమా ఈవెంట్ లో భాగంగా ఈ ఏడాది మెగా కుటుంబానికి బాగా కలిసి వచ్చిందని తెలిపారు. చరణ్ అన్న సినిమా ఆస్కార్ కి వెళ్లటం, పెద్దనాన్నకు పద్మ విభూషణ్ రావటం, ఇక పవన్ బాబాయ్ డిప్యూటీ సీఎం కావటంతో ఈ ఏడాది మెగా కుటుంబానికి లక్కీ అంటూ ఈమె తెలిపారు. ఇక ఈ ఏడాది నా సినిమాను కూడా హిట్ చేయాలి అంటూ ఈమె కోరారు. ఇక ఇదే ఏడాది అల్లు అర్జున్ కూడా నేషనల్ అవార్డు గెలుచుకున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలోని మొట్టమొదటి నేషనల్ అవార్డు అందుకున్న హీరో అల్లు అర్జున్ కావటం విశేషం. ఇలా పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు రావటం తెలుగు చిత్ర పరిశ్రమకి గర్వకారణం. అలాంటిది ఈ వేడుకల్లో అల్లు అర్జున్ గురించి నిహారిక మాట్లాడకపోవడంతో నిహారిక కూడా అల్లు అర్జున్ గురించి కావాలనే మాట్లాడలేదు అంటూ పలువురు అల్లు ఫ్యాన్స్ ఈమెపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మరి నిహారిక ఉద్దేశపూర్వకంగానే అల్లు అర్జున్ విషయం ప్రస్తావనకు తీసుకురాలేదా లేక లైట్ తీసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా మెగా వర్సెస్ అల్లు అనే వివాదం ఇప్పటికీ కొనసాగుతుందని స్పష్టంగా తెలుస్తోంది.